సంగారెడ్డిలో ఎంఆర్పీఎస్ మెదక్ పార్లమెంటు ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని విచ్చేసిన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలను మోసం చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్లను భూస్థాపితం చేస్తామని అన్నారు. నరేంద్ర మోదీకి వర్గీకరణకు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినందుకు బీజేపీకి మాదిగలు ఓట్లు వేసి రఘునందన్ రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసమే అహర్నిశం శ్రమిస్తున్నారు మా కార్యకర్తలు. మేము కూడా శ్రమిస్తున్నాం. అట్లనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయం కోసం, కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ విజయం కోసం ఉంది. ఆయన పట్ల మాకు అభిమానం, గౌరవం ఉంటుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాలంటే కేంద్రంలో గౌరవ నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి కావాలి. కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి మధ్యలో ఎన్డీఏ కూటమి మధ్యలో హోరాహోరీ పోవటం జరుగుతున్న సమయంలో మాదిగల్ని అణగదొక్కడానికి కూడా ప్రయత్నం చేసిన పార్టీని గుర్తించాలని, బీజేపీ వల్లనే వర్గీకరణ సాధ్యమవుతుందని, బీజేపీ వల్లనే రాజకీయ ప్రాతినిధ్యం పెరగడానికి కూడా దారితీస్తుందనే విషయాన్ని గమనించి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణలో ఎట్లయితే మేము ప్రచారం చేస్తున్నామో అట్లనే మెదక్ పార్లమెంటు పరిధిలో కూడా ఎంఆర్పీ శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.